ట్రెక్కింగ్ అంటే ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ సరదాగా గడపాల్సిన ఒక అందమైన ప్రయాణం. కానీ ఆ ప్రయాణమే ఒక యువకుడి పాలిట మృత్యు శాపంగా మారింది. అది కూడా తాను పెళ్లి చేసుకోబోయే అమ్మాయే అతడిని నిలువునా మోసం చేసి ప్రాణాలు తీసిన దారుణ ఘటన ఇది. పూణేలో వెలుగు చూసిన ఈ షాకింగ్ క్రైమ్ స్టోరీ అందరినీ విస్మయానికి గురిచేస్తోంది. పూణేకు చెందిన కేతన్ విశాల్ అగర్వాల్ కు రీసెంట్ గా సియా గోయల్తో నిశ్చితార్థం జరిగింది. త్వరలోనే ఇద్దరూ పెళ్లిపీటలు ఎక్కబోతున్నారు. అయితే అప్పటికే ఆ యువతి చేతన్ బాబులాల్ అనే మరో వ్యక్తిని ప్రేమిస్తోంది. నిశ్చితార్థం జరిగినప్పటికీ ఆమె తన ప్రియుని వదులుకోలేకపోయింది. అలాగని ఇంట్లో పెద్దలను ఎదిరించి పెళ్లి క్యాన్సిల్ చేసుకునే ధైర్యం కూడా చేయలేకపోయింది. దీంతో కాబోయే వాడిని అడ్డు తొలగించుకుంటే అటు కుటుంబ సభ్యులకు అనుమానం రాదు, ఇటు తమ ప్రేమకు అడ్డంకి ఉండదని సియా చేతన్ కలిసి ఒక భయంకరమైన ప్లాన్ వేశారు. పథకం ప్రకారం కేతన్ తో కలిసి సియా ట్రెక్కింగ్ ప్లాన్ చేసింది. ఈ ప్లాన్ లో భాగంగా చేతన్ ను కూడా వారికి తోడుగా వెంట తీసుకెళ్లింది. పూణే సమీపంలోని ఒక ఎత్తైన కొండల ప్రాంతానికి వాళ్ళు చేరుకున్నారు. ఆ కేతన్ చుట్టూ ఉన్న ప్రకృతి అందాలను చూస్తూ పూర్తిగా మైమర్చిపోయి ఉన్నాడు. సరిగ్గా ఒక లోతైన లోయ అంచున నిలబడి ఉన్న సమయంలో సియా చేతన్ కలిసి వెనుక నుంచి అతన్ని బలంగా లోయలోకి తోసేశారు. ఊహించని ఈ పరిణామంతో ఆ కేతన్ వందల అడుగుల లోతులో ఉన్న లోయలో పడి అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. హత్య చేసిన తర్వాత ఇది కేవలం కాలు జారి జరిగిన ప్రమాదం మాత్రమే అని అందరినీ నమ్మించే ప్రయత్నం చేశారు. ట్రెక్కింగ్ చేస్తూ ప్రమాదవశాత్తు లోయలో పడిపోయాడని పోలీసులకు కుటుంబ సభ్యులకు కట్టు కథలు చెప్పారు. మొదట పోలీసులు కూడా ఇది ప్రమాదమే అని భావించి కేసు నమోదు చేసుకున్నారు. కేతన్ మృతదేహాన్ని బయటకు తీసిన తర్వాత పోలీసులకు సియా బాబులాల్ ప్రవర్తనపై అనుమానం వచ్చింది. వారిద్దరి మాటల్లో పొంతన లేకపోవడం, సంఘటనా స్థలంలో ఉన్న పరిస్థితులు బట్టి పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. వారి కాల్ డేటా, మొబైల్ లొకేషన్లు పరిశీలించడంతో అసలు గుట్టు రట్టయింది. పోలీసుల కఠిన విచారణలో తామే కావాలని అతని లోయలోకి తోసేసి చంపేశామని నిందితులు ఇద్దరూ నేరాన్ని అంగీకరించారు. తనతో 7 అడుగులు నడవాల్సిన యువతే తన ప్రియుడితో కలిసి అత్యంత దారుణంగా హత్య చేసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. నమ్మక ద్రోహానికి, క్రూరత్వానికి పరాకాష్ఠగా మారిన ఈ ఉదంతం చూసి అంతా షాక్ అవుతున్నారు.